హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త కొడాలి నాని పరిస్థితి సీరియస్‌గా ఉందని అయితే చెప్తున్నారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే వెళ్ళిపోదాము. కొడాలి నానికి సీరియస్. హైదరాబాద్‌కు ఫ్యామిలీ, అలాగే వైసీపీ నేతలు. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కొద్ది రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయనకు గుండెలో కవాటాలు మూసుకుపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నేతలు ఆరా తీస్తున్నారు. నేపథ్యంలో ప్రస్తుతం కొడాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే చెప్తున్నారు. కొడాలి నాని గుండె సమస్యతో బాధపడుతూ ఉండగా తొలుత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరగా అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం ఆయన్ను స్టార్ ఆసుపత్రికి మార్చినట్లు తెలుస్తోంది. అక్కడ గుడివాడ వైసీపీ నేతలతో పాటు నాని కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి అయితే చేరుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ నానికి మరొకసారి పరీక్షలు నిర్వహించాక బైపాస్ సర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 2-3 రోజుల్లో బైపాస్ సర్జరీ చేస్తారని అయితే తెలుస్తుంది. అయితే కొడాలి నానికి గుండెపోటు వచ్చిందని తొలుత వార్తలు రాగా ఆయన అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్ మాత్రం జస్ట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ మీడియాకు వెల్లడించారు. అయితే గుండెపోటు అంటూ వచ్చిన వార్తలు తప్పన్నారు. కానీ ఒక రోజు తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేరుగా డాక్టర్లతో మాట్లాడి ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో వైసీపీ అధికారికంగానే ఒక ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి కొడాలి నాని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. వైసీపీ ఈ ప్రకటనలోనే కొడాలి నాని గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపింది. త్వరలోనే బైపాస్ సర్జరీ నిర్వహించాలా లేక స్టంట్ వేయాలా అన్నది దానిపై డాక్టర్లు అయితే చర్చిస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఆయన స్టార్ ఆసుపత్రికి తరలించి సర్జరీ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కొడాలి నాని సర్జరీ సక్సెస్ కావాలని ఆయన అభిమానులు అయితే పూజలు చేస్తున్నారు.